హాయ్! హలో! అందరికి నమస్తే. అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. చాలా డేస్ అవుతుంది వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయక. ఇవాళ వీడియో ఏంటంటే, నేను రీసెంట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అక్కడ సర్కస్ జరిగిందనమాట. అక్కడికి నేను గూడా వెళ్ళాను. మొత్తం జూసాను. నాకేమనిపించిందంటే హ్మ్. ఓకే. బ్రతుకు తెరువు కోసము ఏదో ఒక పనిలో మనం మునగాల్సిందే. కానీ ఈ సర్కస్‌లో ఏంటంటే చిన్న పిల్లలతో చాలా విన్యాసాలు చేస్తా ఉంటారు. చిన్న పిల్లలతో కాకుండా వాళ్ళు గూడా పెద్ద పెద్ద కడ్డీలతో అలా చేస్తూ ఉంటారు. అదొక వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకేం భయం కాదు. మన హ్యాపీనెస్ కోసం, పిల్లల హ్యాపీనెస్ కోసం వాళ్ళు అలా సర్కస్ చేయడం జరుగుతుంది. కానీ టైం బాలేనప్పుడు ఏదైనా జరగొచ్చు. కాబట్టి ఒక్కొక్కసారి అనిపిస్తది ఇలా చేసే బదులు ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతే బావుంటుంది అని నాకనిపిచ్చిందనమాట. ఓకే. మనం చూస్తున్నప్పుడు మనకు కూడా చాలా భయమైతుంది. ఏమైతదో కింద పడిపోతారేమో అది ఇది అనిపిస్తది. కానీ మళ్ళీ ఒక్కొక్కసారి వాళ్ళు చేసేదానికి పిల్లలు బాగా ఎంజాయ్ చేసుకుంటూ చూస్తూ ఉంటారు కాబట్టి ఓకే అనిపిస్తది. కానీ ఎంతైనా నిజంగా చాలా భయంగా అనిపిస్తది. ఫుల్ వీడియో చూడండి. ఒకసారైతే గొంతుతో పెద్ద కడ్డీ ఉంటది గదా! మనం పిల్లర్లేసేటప్పుడు ఉంటది గదా! అది. దాన్ని గొంతు మీద పెట్టుకొని సగంకి మడపడం జరిగింది. నిజంగా అదైతే చాలా భయమైంది. గొంతులో గుచ్చుకుంటుందేమో అన్నంత భయమైంది నాకైతే. ఫుల్ వీడియో చూడండి. ఎట్లా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ సర్కస్ మీద ఇలా చేస్తారు గదా! మీ ఒపీనియన్ ఏందో తప్పకుండా కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. పిల్లలందరూ గట్టిగా చెప్పులండి. తీసుకువెళ్ళ కట్టపగరు వాచ్ జోకర్ బాబుతో నేను మెల్లగా పాట మీద డాన్స్ ప్రోగ్రామ్ చూపిస్తా. నేను రాత్రి ఇదే జోకర్ పొట్టాడు ఇక్కడ పక్కన కన్యల రోడ్డు మీద కన్య అవతలో ప్రోగ్రామ్ పెడితే ఈ జోకర్ పొట్టాడు దెంగపేట కదరా గట్టిగా ఉంటాడు నాయన. కకిరి పనులు చూజో మెల్లగా అడుగుతాయా జోకర్ అడుగుతాను. జోకర్ పొట్టడం ఇది ఆ ఊరు నైనా మరి బీర్ని కానీ రీట్కి పోయావా ఆగో జోకర్ పొట్టడు అంతా రెడీ కూడా చేస్తాడు. ఇగో పెద్ద పేక అడుగుతానయ్యా జోకర్ పొట్టడం ఇది ఆ ఊరు నైనా బొంబాయి గెలిచిండ్రా నాయన. ఈ పొట్టోడు జోకర్ పొట్టోడు బొంబాయి గెలిచిండు. చాలా బాగుంది. బొంబాయిలు ఏం పని చేస్తావు జోకర్? బొంబాయిల డాన్స్ చేస్తాడు రా నాయనా. చాలా బాగుంది జోకర్ పొట్టోడా. అరే జోకరు ఆ సర్కస్ లో ఇద్దరు మనుషులంతా పైన కరెంట్ వైర్ తాడు కట్టినాం జోకర్. ఈ కరెంట్ వైర్ తాడు మీద మెల్లగా నడుస్తావు పొట్టోడా. కరెంట్ వైర్ మీద మెల్లగా వస్తాడు రా నాయనా. చాలా బాగుంది. నేను మరొక దిల్లి కడితే ముడి పొనకు వాక్యారు. అరే జోకరు ఒక మెల్లగా పండ్లతో మెల్లగా నాగిలి పైకి లేపుతారా. కుర్చీ పని, కరెంట్ పని, గుంపు పని, నీరు పని. నీ జోకర్ పుట్టుడు చాలా హుషారున్నాడు నాయన. వీరు చూ నాతులు పుట్టా మన కన్యలో జోకర్ చాలా హుషారున్నాడు. మరి చదువుకు తిరిగి అలా ప్రోగ్రాం కాకుండా అరే ఓ జోకర్ పుట్టడా
అదిగో ఏయ్, 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 ఆగు, ఆగు. చేయాలంటే మన కాలనీలో మేడంలు టీచర్లు సార్లు చిన్న పెద్ద చూస్తూ ఉండగా రెండు చేతులతో నమస్కారం పెట్టి నెత్తి మీద నిలబడలే చిన్న బాబు నెత్తి మీద నిలబడి మెల్లగా పాట మీద డాన్స్ చేయాలి జోకర్ బాబు చేస్తాడా నీ ఎవరిని బందగాడు చేస్తాడు నాయనా నిన్న రాత్రి పక్క కాలనీలో జోకర్ నెత్తి మీద నిలబడి పాట మీద డాన్స్ చేయాలి పుట్టాడు నేను చెబితే గజ గజ వణికి నెత్తి మీద ఉచ్చి కూర్చుండే జోకరు ఈడ గట్టుకుంటాడా దాన్ని హానుతరం మెల్లమా పిల్లలందరూ గట్టిగా చెప్పలు కూడా మెల్లగా బిడా ఏయ్ నీ కడుపుకి వచ్చిన వాళ్ళందరికీ రెండు చేతులతో నమస్కరించబడ్డావు అగా చిన్న బాబుతో ప్రోగ్రామ్ కూడా వద్దండి
అన్నదమ్ములకు సాయం చేస్తారన్నా వాళ్ళ కొడుకుల బిడ్డల పేరు మీద, వాళ్ళ పాడి పంటల పేరు మీద, వాళ్ళ బిజినెస్ పేరు మీద నాతురుకుంటా దేవుడు చల్లగదించారు. శబాస్ అలా గీత్ మార్దా సిమోన్ శబాస్. అక్కడ మేడం గారు 2 చేతుల నమస్కారం. ఇదిగో కట్టె ఉంది, ఆ కట్టె మీద చిన్న పాపని కట్టాను. ఇదే చిన్న పాప
పిలిచి మేడం గారిని పిలిచి వద్దు బాబు పేరు వద్దు నాన్న ఎట్లాంటి కొడుకుల బిడ్డల పైన భగవంతుడి దేవుడు నా ఇంట్లో కూడా ఇచ్చిండు నీ బిడ్డ కష్టం చేసి ఖాళీగా పోతుంది మేడం గారు 2 చేతులతో నమస్కారం అందరూ కొలిచారు 100 రూపాయలు ఇచ్చారు చిన్న పాప సార్ 10 మంది తొక్కిన రోడ్డు మీద పండు పెట్టాను మీ కొడుకుల బిడ్డలుంటే నాతో కూడా పెద్ద పెద్ద బెడ్ల మీద పండు పెడతారు పెద్ద పెద్ద మంచాల మీద